మెదక్ జిల్లా రామహంపేట మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వేలో భాగంగా బుధవారం రోజు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమగ్ర సర్వేను ఇంటింటికి వెళ్లి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్వేలో ప్రజల వివరాలు ఎవరికి లీక్ చేయకుండా పొందుపరిచే విధంగా సర్వేను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రజనీకుమారి, ఆర్ఐ గౌసుద్దీన్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, సూపర్వైజర్ శ్రీధర్ రెడ్డి, శివరాజు, కవిత, ఎన్యూమరేటర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 4 members. అందరికి కలిపి 100 కదలడా సార్? అంటే ఇది ప్రభుత్వం ఎందుకు చేపడతా ఉందంటే కూడా వెల్ఫేర్ స్కీమ్స్, సోషియో ఎకనామిక్ వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ కూడా ఇంకా మెరుగుపరిచి ప్రజలకు ఇంకా మంచి విధంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ ఇంకా మంచి విధంగా అందించడానికి ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ఆ స్కీమ్స్ గురించి మనం ఈ డీటెయిల్స్ అంతా కూడా తీసుకుంటున్నాం. కానీ దీనివల్ల ఎవరికైతే ఆల్రెడీ స్కీమ్స్ వస్తూ ఉన్నాయో దాంట్లో నుంచి వాళ్ళని తీయడానికి మాత్రం ఈ ఎక్సర్సైజ్ కాదు. సో అట్లా ఎవరైనా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తే కూడా మీరు కన్సర్న్డ్ ఆఫీసర్స్ని మాట్లాడితే వాళ్ళు కూడా క్లియర్గా మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. ఏం వాడతాం వ్యవసాయ విద్యుత్ అయితే ఇస్తుంది. గృహ విద్యుత్, గ్రామ గృహజ్యోతి, 0 బిల్. ఫోటోలు పట్టినాడు నువ్వు రావని ఫోటోలో సార్ అనుకోడు. ముగ్గురు పెద్దోళ్ళు ఉన్నారు. ముగ్గురం నా పేరు మళ్ళీ. నమస్కారం. ఇప్పుడు మనము ఈ సర్వే ఏదైతే చేస్తూ ఉన్నామో హౌస్ హోల్డ్ సర్వే, సో దీంట్లో ఎస్పెషల్లీ మనము వాళ్ళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ ఉపాధి డీటెయిల్స్ కానివ్వండి, మళ్ళా తర్వాత వాళ్ళు రాజకీయంగా ఏదన్నా పదవి అనుభవించినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ కుటుంబం యొక్క డీటెయిల్స్ కానివ్వండి, సో వాళ్ళ కాస్ట్ అదర్ డీటెయిల్స్ కానివ్వండి, సో ఇటువంటివి మనము తీసుకుంటా ఉన్నాం. సో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, ఎకనామిక్, మళ్ళీ పొలిటికల్, మళ్ళీ తర్వాత క్యాస్ట్, ఇవన్నీ డీటెయిల్స్ అంతా కూడా మనం తీసుకుంటాం. సో దీంట్లో ఏంటంటే మనం టోటల్ మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 1600 మంది ఎన్యూమరేటర్స్కి అందరికీ కూడా మనం ఈ జాబ్ అసైన్ చేయడం జరిగింది. సో జిల్లాలో సుమారుగా 2,20,000 కుటుంబాల వరకు ఉన్నాయి. సో ఈ 2,20,000 కుటుంబాలని సుమారుగా 1600 మంది ఎన్యూమరేటర్స్, ఒక 170 మంది సూపర్వైజర్స్, సో మళ్ళీ వాళ్ళ మీద మున్సిపల్ కమిషనర్స్, రూరల్ ఏరియాలో ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, మళ్ళీ మండల్ స్పెషల్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు.